అనుకోకుండా అరహ వాళ్ళ డాడీ అరహ వాళ్ళ మామ హాలిడే పెట్టారు. ఎక్కడికైనా వెళ్తే బాగుంటుందని బీచ్ ప్లాన్ చేసాం. మా 2 ఫ్యామిలీని బయలుదేరాము. బ్రిడ్జ్ చూస్తేనే అర్థం అయిపోద్ది ఏ బీచ్ కో. ఏనండి మన మైపాడు బీచ్ కి ఫస్ట్ టైం బీచ్ కి రావడం, అందుకే అంత హ్యాపీగా ఉన్నాడు. ఇంకా మేము తెచ్చిన సామాన్లన్నీ తీసుకొని ప్లేస్ చూస్తున్నాం సెట్ చేయడానికి. కంటైనర్ ఒకటి సరిపోలేదు. ఇద్దరు పట్టుకున్న గాలి చూడండి ఎలా దోసేస్తుందో వాళ్ళని. ఇద్దరితో పాటు మా చిన్ని సన్నింగ్ కూడా వెళ్ళింది. అందరూ చాలా కష్టపడ్డారు ఆ టెంట్ అయినడికి. లాస్ట్ కి ఎలాగోలా సాధించారు. అందరూ హ్యాండ్ వాష్ చేసుకుని వచ్చే లోపల నేను వన్ భోజనాలకి సిద్ధం చేస్తున్నా. మేము ఏమేమి తెచ్చుకున్నామో మీరు కూడా చూసేయండి. మేము రీల్స్ చూసి ఎక్కడికి వెళ్ళి తినాలనుకున్నాం. కానీ రియాలిటీ ఏందో తెలుసా, మనం తింటుంటే ఒక పక్క నుంచి ఇసుక కూడా పడుతుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే అక్కడికి వెళ్ళి తినడం వేస్ట్. కడుపు నిండా ఇంట్లో తిని అక్కడికి వెళ్ళడం బెస్ట్. తింటుంటే ఒక పక్క గొడుగు ఎగిరిపోయింది. నా ఉంటది రియాలిటీ అంటే. ఏ మాటకు ఆ మాట. అప్పుడప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటే మంచి ఫన్ వస్తుంది ట్రిప్ లో. మనం పిల్లల కోసం ఏవో మోసుకొని వస్తాం ఇంట్లో నుంచి, కానీ అవి మాత్రం వాడరు వీళ్ళు. అందరూ మునిగి బాగా అలసిపోయారు. అందుకే ఇసుక గేమ్ ఆడుతున్నారు. అర్థం చూడండి వాళ్ళ మామ ఎలా ముంచేసాడు ఇసుకలో. ఫ్యామిలీస్ కి ఈ సమ్మర్ కి బెస్ట్ ప్లేస్ అంటే ఈ బీచ్. చిన్న పిల్లల కాడ నుంచి పెద్దోళ్ళ దాకా ఫుల్ ఎంజాయ్ చేస్తారు. వెళ్ళిన దానికి బాగా న్యాయం చేసాము. అందరం ఫుల్ ఎంజాయ్ చేసాము. మేము తెచ్చుకున్న ఫుడ్ అసలు తినలేకపోయాం ఆ బీచ్ లో. మంచి స్పాట్ లో తిందామని మన నెల్లూరు దాకా తీసుకొచ్చేసాడు. అలా దారిలోనే దొరికింది. ఇక ఫుడ్ తినేసి అక్కడే కాసేపు టైం స్పెండ్ చేసాము. బీచ్ లో ఎంత ఎంజాయ్ చేసామో ఇక్కడ కూడా అంతే ఎంజాయ్ చేసాము. ఇంకా చలో అని అందరూ ఇంటికి బయలుదేరాము. అంతే ఈ వీడియోకి బాయ్ బాయ్.